ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అయిందో తెలిసే వరకు ఆ నలుగురే కాదు, మీలో ఒక్కడు కూడా బయటకు పోవడం. శివ, మీ ప్రాణాలలో గోల్డ్ కన్నా ఎక్కువ కాదు. జరుగుతండి దాని మలుపు తిప్పబోయే కన్సైన్మెంట్ హాంకాంగ్ నుండి రాబోతుంది. కార్టల్ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో మనలో ఉన్న ఒక్క ఇన్ఫార్మర్ వల్ల పోగొట్టుకున్న మొత్తం గోల్డ్ వెనక్కి తీసుకొస్తే సరిపోతుందా? శివాడు తమ్మి అందరూ పారిపోయి పుచ్చే నేలకు వచ్చినావు. ఏమిరా సంబంధం నీకు వీళ్లతో? గోల్డ్ వెనక్కి తీసుకొస్తే సరిపోతుందా? To the point. I like you. Come forward. గోల్డ్ నేవల్ బేస్ లో ఉండాలి. ఎత్తుకొస్తావా? తెస్తా. మురుగన్ కనిపించు. మురుగా, గన్నర్ కూడా. శివ నువ్వు కూడా. ఇప్పటి వరకు ఈ మీటింగ్ లో పనికొచ్చే మాట మాట్లాడింది వాడొక్కడే. గోల్డ్ రిటర్న్ చేసి మీ ఊళ్ళని ఎత్తుకొని పండి. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. నేవల్ బేస్ లో ఉండే గోల్డ్ తెచ్చేదేంటి? సరే, కొంతసేపు గోల్డ్ వెనకెత్తుకొచ్చినారు అనుకుంటా. మళ్ళా ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది యారు? వాటిని వదులుతామా? నలుగురిని కాపాడడం కోసం 40 మంది చచ్చేదానికి రెడీ అయినారు. దానికి మించి ఎట్లా చెప్తారు? వాళ్ళలో ఇన్ఫార్మల్ లేడని. నాకు ఇంకో కండిషన్ ఉంది. కండిషనా? ఏంటది? టీవీలో ఉన్న మీనాక్షిని హాస్పిటల్లో నా ఆమె బిడ్డను కలవడానికి అనుమతి ఇవ్వాలి. టీవీలో ఆడదాన్ని ఒట్టుకెత్తుకొస్తావా? కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మార్చడానికి కుదరదు. ఓటింగ్ ఆరంభికలామా? అసలేం చేస్తున్నారో అర్థమవుతుందారా? ఒక ఆడదాని కోసం ఓటింగ్